మోడీ గారి ఒక పెద్ద బహిరంగ సభ జరుగుతుంది తెలంగాణలో. మరి రేపు పొద్దున వారి ప్రతిష్టం దెబ్బతీసి ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతారేమన్న దాని కొద్దీ మరి ఎప్పుడో పెట్టిన కేసులను ఈరోజు తీసుకొచ్చి మరి ఈరోజు వారి ఎంతో దెబ్బతీసేలా ప్రతిష్టం దెబ్బతీస్తున్నారు. దానికైతే మేము తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న బడుగు బలైన వర్గాలు ఒక మున్నూరు కాపులమే కాదు, ఈరోజు ఒక కౌన్సిలర్ నుంచి వచ్చి ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఎదిగిన వ్యక్తికి ఈరోజు అన్ని కులాలు ఈరోజు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో అండగా ఉన్నారు. దానిలో ఈరోజు మొదటగా మా మున్నూరు కాపు బిడ్డగా ఈరోజు ఒక వ్యక్తిగా బీసీ బిడ్డగా ఈరోజు వారికి మా మున్నూరు కాపు సంఘాలందరూ కూడా ఒక జేఏసీ అని దాని తరపున మేమందరం కూడా ఈరోజు కూర్చుండి ముక్త కంఠంతో మేము ఖండిస్తున్నాము. ఏదేమైనా కేసులున్నా కూడా తప్పకుండా న్యాయంగా వారు ఎదుర్కొంటారు. మేము బండి సంజయ్ గారి కుటుంబానికి మున్నూరు కాపులంతా అండగా ఉంటాము. బీసీలు ఈరోజు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా అండగా ఉంటామని తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి కుల పెద్దలు, మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరూ కూడా పేరు పైన నమస్కారం తెలియజేస్తున్నా. నేను బుక్క వేణుగోపాల్, బీజేపీ సీనియర్ నాయకునిగా ఉన్నా. అదేవిధంగా మున్నూరు కాపు వర్కింగ్ ప్రెసిడెంట్గా పెద్దలందరూ కూడా నన్ను నియమించడం జరిగింది. మరి ఈరోజు మా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు, ఆయన డిప్యూటీ హోమ్ మినిస్టర్గా మరి ఎనలేని సేవలు చేస్తున్నటువంటి తరుణంలో ఒక బీసీ బిడ్డగా సౌత్ ఇండియాలోనే ఒక ముఖ్య నాయకుడిగా ఎదుగుతున్న తరుణంలో మరి ఆయన మీద ఏమీ చేయలేనటువంటి ఈ రాజకీయ శక్తులు ఆయనను ఎట్లాగైతే డ్యామేజ్ చేయాలని ఒక కంకణం కట్టుకొని మరి ఆ కుటుంబ చిన్న చిన్న విషయాల్లో మరి ఏదైతే నిన్న మొన్న మనం సోషల్ మీడియాలో కాంప్లైంట్స్ చూస్తున్నామో మరి వాళ్ళ మదరే చెప్తుంది, సంవత్సర కాలంగా ఇద్దరు కామన్ ఫ్రెండ్స్గా ఉన్నారు, మరి వివిధ ప్రాంతాలలో పుణ్యక్షేత్రాలలో తిరిగినరు అని చెప్పి ఒక సంవత్సరం నుండి వాళ్ళ పరిచయం కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి అటువంటి తరుణంలో వీళ్ళేదో చేసిరని చెప్పి ఇప్పుడు మోడీ గారి సభ నేపథ్యంలో ఈరోజు మోడీ గారు మన ఫస్ట్ టైం మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణకు వస్తున్న తరుణంలో మరి బండి సంజయ్ గారిని ఎలాగైతే డ్యామేజ్ చేయాలని చెప్పి ఆయనను ఎదుగుదలను ఓరలేని కొన్ని రాజకీయ శక్తులు కంకణం కట్టుకొని వాళ్ళతోటి కాంప్లైంట్ చేయించి దాన్ని సోషల్ మీడియాలో విపరీతమైన పబ్లిసిటీ చేసి ఆయన డ్యామేజ్ చేయాలని చూస్తున్నది. మరి ఇదంతా కూడా కరెక్ట్ కాదు. మరి మన తెలంగాణ సమాజం అంతా కూడా దీన్ని గుర్తించుకోవాలి. మరి జరుగుతున్నటువంటి కుట్రను కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. నిజం నిలకడ మీద తెలుస్తుంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకంతా తెలియజేస్తూ మరి ఈ యొక్క దీని మీద సమగ్రమైన విచారణ జరిపి మేమందరం కూడా సంజయ్ అన్న గారికి వాళ్ళ కుటుంబానికి మద్దతుగా ఉంటాం. మన న్యాయం జరిగేంత వరకు పోరాడాలి. మరి న్యాయస్థానాల మీద పూర్తి నమ్మకం ఉంది కాబట్టి నిజం నిలకడ మీద తెలుస్తుంది. అంతేగాని ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేని పరిస్థితుల్లో ఉన్న రాజకీయ నాయకులకు కూడా చెప్పపెట్టి లాంటి సమాధానం ఇవ్వాలి. మరి ఒక బంతిని కిందికి ఎంత కొడితే అది అంత రెట్టింపు ఉత్సాహంతో పైకి లేస్తుంది. మరి అదేవిధంగా కూడా బండి సంజయ్ అన్నను ఎంత అనగదొక్కాలని చూస్తే ఆయన కూడా అదేవిధంగా పైకి ఎదగాలని చెప్పి ఆయనకు మేము మా కుల సంఘం జేఏసీ అందరూ కూడా పూర్తి మద్దతు తెలపాలని చెప్పి ఈ మీడియా పరంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. పాత్రికేయులకి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ వందనం, శుభాభివందనం. సోదరులారా, నిన్న నేను రాత్రి 8-9 గంటలకి మీ టీవీలో చూశాను. నేను టీవీలో చూసి ఇదేంటిరా ఎప్పుడు ఇన్సిడెంట్ ఎప్పుడో 15 రోజుల క్రితం జరిగిందో ఎప్పుడో అని అంటూ ఇవాళ ప్రైమ్ మినిస్టర్ గారు మీటింగ్ ఉన్నప్పుడే వాళ్ళు ముందుకు తీసుకురావటంలో అంటే ఆయన బండి సంజయ్ గారిని రిప్యూట్ దెబ్బతించాలని ఉద్దేశంతో ఉంది. నిన్న టీవీలో చూస్తుంటే చాలా బాధ అనిపించింది. కారణం ఏంటంటే ఎక్కడో ఈ పిల్లలు ఇద్దరు కలిసి ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలకు వెళ్ళారట అని వాళ్ళు చెప్పడం
టీవీలో చెప్పడం, ఎవరో ఒక అడ్వకేట్లా కదా వేసుకుని వచ్చాడు, ఆయన ఏది మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా ఉంది. ఆయన వీళ్ళంతా చెప్పడం ఏంటంటే వీళ్ళు ఎక్కడో తిరిగారని, తర్వాత ఆమె ఏమో 17 years అని, 17 years కనుక అని ఏదో చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు. కానీ చాలా అన్యాయం ఇది. ఇంతకుముందు ఏదైనా జరిగి ఉంటే వాళ్ళ మదర్ కూడా నిన్నే ఇవ్వటంలో, కంప్లైంట్ ఇవ్వటంలో ఇది ఎంత హెరాస్మెంట్ అని అనుకుంటాను నేను. కారణం ఏంటారా, ఏదైనా జరిగితే ఓ తల్లిగా అది ఏదో సార్ట్ అవుట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ దాన్ని ఎప్పుడో 15 రోజుల క్రితం జరిగింది, నిన్న తీసుకురావటం, ఇవాళ కారణం ఏంటి, ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ అంతా పాడు చేయాలని ఉద్దేశం. అంతే. దయచేసి ఇది అవాస్తవం. ఏదైనా సంఘం ఉంటే పిల్లల్లో ఏదైనా ఉంటుంది, అది ఉంటే ఆ మేజర్ అయితే మేజర్, కాకపోతే మేజర్ అయిన తర్వాతనే వాళ్ళు అవకాశం ఉంటుంది. అంచేతను అది ఈనాడే వాళ్ళు ప్రొడ్యూస్ చేయటం చాలా తప్పు. కారణం అంటే కేసు ఉంటే 15 రోజుల నుంచి ఉందని అంటున్నారు. నేను టీవీలో చూసింది 5-6 నెలలు. అంచేతను అది చాలా తప్పు. అటువంటి కుట్రలు వేయించడం సంజయ్ గారు పైకి అధికారంలోకి వస్తున్నారని, ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యే కెపాసిటీ ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తిని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు వాళ్ళు. నా పేరు వడ్డి సుబ్బారావు, మల్కాజ్గిరి కాపు సంఘం అధ్యక్షుడిని. నేను కూడా ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను. ఇది చూస్తే చాలా అన్యాయం. కాపులు ఎంతోమంది ఉన్నారు, సుమారు 45 లక్షల మంది ఉన్న వాళ్ళని డ్యామేజ్ చేయాలని చేయటం చాలా అన్యాయం. ఏదైనా ఉంటే లా కోర్టుకి వెళ్ళాలా, తీర్చుకోవాలా. ఏదైనా ఉంటే మైనర్ అయితే అది వేరే, ఈయన మేజర్ కావచ్చు, ఆ అమ్మాయి మైనర్ కావచ్చు, అయితే దాన్ని చేయటం తప్పు అని చేతుని. దయచేసి ఇప్పటికన్నా ప్రజలందరూ అర్థం చేసుకుని బండి సంజయ్ గారిని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మేమంతా ఏకకంఠంతో ఖండిస్తున్నాము. జై హింద్. ఇప్పుడు జరుగుతుందని మేము మా సంఘం తరపున ఖండిస్తున్నాము. ఏదేమైనా త్వరలో అన్ని కూడా రాజకీయ క్రమంగా ఆయన పాదయాత్ర దాదాపు 1 సంవత్సరం పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పాదయాత్ర చేసి బీజేపీ పార్టీని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిండు. రాష్ట్రంలో ఉన్న అనేక ప్రధాన సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించి చేసిన ఒక గొప్ప నాయకుడు. అలాంటి నాయకుడు అప్పుడే ఒకవేళ ఆయన మీద కుట్రలు అప్పుడు జరగకపోతే అప్పుడే ముఖ్యమంత్రి అయ్యేవాడు. అలాంటి వ్యక్తి రేపు రాబోయే కాలంలో మళ్ళీ ముఖ్యమంత్రి ఎక్కడవుతాడో, బీసీల రాజ్యాధికారం ఎక్కడ వస్తుందో అని ఒక అగ్రవర్ణాల కుతంత్రాలతోనే ఇవాళ బండి సంజయ్ మీద ఇది లేనిపోని ఆరోపణలు చేసింది. కాబట్టి ఇది మేము బీసీలు ఏకతాటిపైకి రావాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 300 కాపులు కూడా ఏకతాటిపైకి వచ్చి ఎక్కడికక్కడ ఖండించాల్సిందే. ఖచ్చితంగా బండి సంజయ్ కుమారుడు భరత్ ఖచ్చితంగా నిర్దోషిగా బయటపడతారనేది విశ్వాసం ఉంది. ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. ఈ రాజకీయ కుట్రలో ఎవరు ఇరుక్కుపోదనేది మేము క్లియర్గా క్లారిటీగా ఇస్తున్నాం. జై 300 కాపు, జై జై 300 కాపు. తప్పు అని కాదండి, తప్పు అని కాదు. అరే అందరూ మాట్లాడకండి. తప్పు అని కాదు. ఇక్కడ తప్పు జరిగి ఉంటే మేము కూడా ఈరోజు ఏమంటున్నామంటే చట్టం ఉంది, చట్టం తన పని తను చేస్తుంటుంది. కానీ ఇందులో ఏదైతే ఎవరు దొంగ అంటే గుడ్డబట్టలు దొంగ అన్నట్టు ఈరోజు ఏదైతే బడుగు బలహీన వర్గాల మీద ఏదైనా చిన్నది ఏదైనా జరిగితే దాన్ని పెద్ద ఆకాశం అంతా భూతద్దంలో చూపిస్తున్నాం. అది తప్పు అని అంటున్నాం మేము. ఖచ్చితంగా మేము చెప్పేది ఏదైనా జరిగి ఉంటే చట్టం చూస్తుంది. చట్టం ఉన్నది, ఈరోజు చట్టం జరుగుతున్నది. తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్షిస్తుంది తప్పు చేస్తే. కానీ మాకు ఈరోజు కాదు, మునురు కాపుల పైన దాడులు దౌర్జన్యాలు చాలా జరుగుతూ ఉన్నాయి. వాడిని మేము ఖండిస్తున్నాం. మా వాటా కూడా 4% చూపించారు. అది కాదు, ఒకటి అడిగింది. ఓకే. నా పేరు ఊసా రఘు, హైకోర్టు ప్రెసిడెంట్, ప్రాక్టీసింగ్ అడ్వకేట్. నేను ఈ కాపు మున్నూరు కాపు జేఏసీ సంఘాలకి వన్ ఆఫ్ ది లీగల్ అడ్వైజర్. మా కొలీగ్స్ చాలా మంది ఉన్నారు, నేను వన్ ఆఫ్ ది లీగల్ అడ్వైజర్. మా మిత్రుల ఇన్విటేషన్తో ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు, టీవీలో మన మిత్రులు చెప్పినట్లు పోక్సో యాక్ట్ ఆపాదించబడింది. లా విల్ డూ ఇట్స్ ఓన్ కోర్స్ ఇన్ ద కోర్ట్. ఆ యాక్ట్ గురించి ఎక్కడ డిస్కస్ చేయకూడదు. మంచా చెడా అనేది కోర్ట్ విల్ డిసైడ్.
ఆ యాక్ట్ ఏం చెప్తుందంటే చిల్డ్రన్ ప్రొటెక్ట్ చేయాలి, సెక్సువల్ అబ్యూజెస్ నుంచి, సెక్సువల్ మిస్యూజ్ నుంచి చిల్డ్రన్ ప్రొటెక్ట్ చేసే యాక్ట్ అది, పోక్సో యాక్ట్. అది యాక్ట్ విషయంలో ఇంపోజ్ చేయబడడం జరిగింది. కోర్ట్ విల్ డిసైడ్ వాట్ ఈస్ ద, అండ్ మోర్ ఓవర్ ఇస్ దిస్ ఫ్యామిలీ విల్ ప్రూవ్ దేర్ ఇన్నోసెన్స్ బిఫోర్ ద కోర్ట్. మనం ఎవరో ఈ స్టేజ్లో అక్కడ ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన లీగల్గా ఏంటంటే, ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తి రాజ్యాధికార దిశ వైపు వెళ్తున్నప్పుడు గత 40-50 ఇయర్స్ నుంచి ఎలా కోర్టు కేసుని, కోర్టు ప్రొసీజర్ని అబ్యూజ్ చేస్తారంటానికి ఈ కేసు ఎగ్జాంపుల్. ఇప్పటివరకు ఆస్తి కొట్లాటలు, ఈడీ కొట్లాటలు, లేదంటే హత్యలు జరిగేది. ఈ తెలంగాణ స్టేట్లో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. రాజ్యాధికారం దిశ వెళ్ళే బలుగు బలహీన వర్గాలని పోక్సో కేసుతో మిస్యూజ్ చేస్తాం అనేది కూడా ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇది గమనించాలి ప్రజలంతా. తప్పు చేసినోడు డెఫినెట్ శిక్షించబడతాడు అకార్డింగ్ టు కోర్ట్, ఇన్నోసెంట్ కాగలుగుతాడు. కానీ ఈ మధ్యలో ఏమవుతుంది, రెప్యుటేషన్ డ్యామేజ్ చేయాలి. రాజ్యాధికార పైన వెళ్ళే బలుగు బలహీన వర్గాలని, అదొక్కటే కాదు, నాట్ బడుగు బలహీన వర్గాలు, ఈవెన్ ఫార్వర్డ్ క్యాస్ట్లో కూడా ఒక వ్యక్తి వెతుకుతున్నాడు ఉన్న పొజిషన్ కంటే వాడిని డ్యామేజ్ చేస్తారు సహజంగా. పొలిటికల్ ప్రాసెస్లో వన్ ఆఫ్ ది బిజినెస్ ఇది. కానీ అందరు బాధపడాల్సిన విషయం ఏంటంటే, కామన్ ప్రజలు కూడా ఏం ఆలోచిస్తున్నారు ఈరోజు అంటే, సాధారణ ప్రజలు కూడా సంజయ్కి రెప్యుటేషన్ ఉన్నది, బండి సంజయ్కి, సెంట్రల్ మినిస్టరు. మీరు మా మిత్రుడు ఒక ప్రశ్న అడిగినాడు, ఎవరు దీని వెనకాల ఉన్నది. దీని వెనకాల ఉన్నది ఎవరు అంటే, ఎవరైతే సంజయ్కి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, ఇది మేము కూర్చుంది ఇక్కడ కుల సంఘం యాజ్ అడ్వైజర్ కూర్చున్నాము, ఏ వ్యక్తులకైతే బలుగు బలహీన వర్గాలు రాజ్యాధికార దిశ ఎదగకూడదు అనుకుంటారో ఆ వర్గాలు అన్ని పార్టీలో ఉన్నారు. మాకు పార్టీలతో సంబంధం లేదు ఇక్కడ. ముఖ్యంగా ఇప్పుడు ప్రజలకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్, చిన్న స్టోరీ, ఒక 1 minute స్టోరీ చెప్తాను. ఒక కుందేలు ఉరుక్కుంటూ వస్తుందట చెట్టుకు దాచుకోవడానికి. ఎలక అడిగిందట, ఎందుకు ఉరుక్కుంటూ వస్తున్నావు అని చెప్పేసి. అక్కడ పులిని పట్టుకోవడానికి ఫారెస్ట్ ఆఫీసర్స్ వస్తున్నారు, అందుకని దాచుకుంటానికి వచ్చినా అన్నదట. మరి పులిని పట్టుకోవడానికి నువ్వెందుకు వచ్చినావు అని అడిగింది ఎలక కుందేలుని. కుందేలు అని చెప్పింది, నేనే పులిని జైల్లో వేస్తే అది ప్రూవ్ కావడానికి నా లైఫ్ టైం సరిపోదు కాబట్టి నేను దాచుకున్నా అనగానే ఎలక కూడా, అయ్యో నేను కూడా ఉరుకుతాను, ఇద్దరు కలిసి ఉరికి బయటికి పోయినారు. అట్లనే రాజ్యాధికారం ఎదిగే ఒక వ్యక్తిని కోర్టు కేసుల్లో కొన్నాళ్ళు డిస్టర్బ్ చేస్తే, ఆ వ్యక్తి రెప్యుటేషన్ డ్యామేజ్ చేస్తే, పొలిటికల్ అసాసినేట్ చేస్తే, మిగతా వాళ్ళు రాజ్యాధికారం పంచుకునే భాగంలో కుట్ర. ఇది కుట్ర. కేసు గురించి చెప్పట్లే, కోర్టు గురించి చెప్పట్లే, అంతేనంటారా? ఇది కుట్ర. దీన్ని ప్రజల్లో ఎడ్యుకేట్ కావాలి. ఒక తెలంగాణ, ఆంధ్రనే కాదు, దేశంలో చాలా కేసుల్ని, చాలా కోర్టుల్ని మిస్యూజ్ చేస్తున్నారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకునే ఉద్దేశం మీద ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితులలో ఈ కుల సంఘమే కాదు, కులం అంటే పెద్ద సైంటిఫిక్ మెథడ్స్ ఏం లేవు, ఎక్కడ ఏ కులమే కూడా ఎక్కడ లేదు. బడుగు బలహీన వర్గాలు కొత్త వర్గం రాజ్యాధికారం వెళ్ళే దిశలో జరిగే ఆటంకాలని ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు ఎడ్యుకేట్ అయినారు అనేది ఈ రాంగ్ డూయర్స్కి తెలవాలి. కోర్టును వాడుకుంటున్నాము, దయచేసి గమనించండి. పోక్సో యాక్ట్ ఎఫ్ఐఆర్ నా చేతిలో ఉంది, ఆ బాబు పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ కూడా నా చేతిలో ఉన్నది. మరి సోకాల్డ్ మీడియా ప్రెస్ ఎందుకు ఆ 2 ఎఫ్ఐఆర్లను టాలీ చేయట్లే? ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి ఎవరు దాని జోలికి పోకూడదు. ఇది ఫ్యాక్ట్. తప్పు 100% చట్ట ప్రకారం తప్పే, శిక్ష అనుభవించాల్సింది జరిగి ఉంటే. కానీ ధర్మం ఒకటి ఉంటుంది, న్యాయం ఒకటి ఉంటుంది, చట్టం ఉంటుంది. ఈ ధర్మ న్యాయాల చట్టాల మధ్య వాళ్ళ పిల్లల్ని అమెరికాలో చదివించుకోండి ప్రొటెక్షన్గా, ఇక్కడ తప్పులు చేసి ఇక్కడ పిల్లల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి నాయకుల్ని ఎదగకుండా. ఇది రాష్ట్రంలో జరుగుతున్నది. దయచేసి సాధారణ ప్రజలు ఇది అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 మర్డర్ చేసినారండి, ఈ 3 ప్రజలు చెడ్డగా అనుకుంటున్నారు. వాళ్ళు చెడ్డగా అనుకుంటున్నారు, ఏం చేస్తారు, మన 4 మీద ఏం చేస్తారు, ఫాల్స్ కేసులు పెడతారు, పెట్టి జనంలో ఏం చెప్తారు వాళ్ళ మీడియాలో, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, మన మీద కేసులు ఉన్నాయి, ఇద్దరం సమానం. ఆ రెప్యుటేషన్ని బ్యాలెన్స్ చేయడం కోసం చేసినటువంటి కుట్ర ఇది. సంజయ్ అనే వ్యక్తి 0 నుంచి అటానమస్గా ఇండిపెండెంట్గా ఎదుగుతున్న వ్యక్తి, ఎదిగిన వ్యక్తి, ఎదగాల్సిన వ్యక్తి. ఇవాళ మోడీ గారు వస్తున్నారనో, నిన్న ఏదో రూలింగ్, గత గవర్నమెంట్లో ఏదో ప్రాజెక్టులో మోసం జరిగిందనో, ఎవరో ఇది ABCD కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటే కలవద్దని చెప్పడం కోసం లోపల ఇది సందర్భం కాదు. చాలా విషయాలు బయటలో పెట్టాల్సినవి. ప్రజలకు అర్థం చేసుకుంటున్నారు, కామన్ మ్యాన్కి అర్థమవుతుంది. కోర్టుని ఏ పార్టీ ఎప్పుడు ఎందుకు వాడుకుంటుంది, ఎవరికి ఎగెగ్నెస్ట్గా వాడుకుంటుంది. 10 ఏళ్ల తర్వాత కోర్టు జడ్జిమెంట్ నేను ఎక్విటల్ అయితే ఇవాళ కేసు పెట్టినారు, నేను పోటీ చేయను. రాహుల్ గాంధీ అట్టే వ్యక్తినే డిస్క్వాలిఫై చేసిన నాయకత్వం ఉన్న దేశం మనది. కాబట్టి పొలిటికల్ గేమ్స్లో అనెథికల్ ఈవెంట్స్కి రాబోయే నెక్స్ట్ జనరేషన్ దయచేసి అమ్మాయి
చెప్పకూడదు. పోక్స్ యాక్ట్ ప్రకారం అమ్మాయి పేరు చెప్పకూడదు. రేపు అమ్మాయి లైఫ్ స్పాయిల్, పిల్లవాళ్ళ లైఫ్ స్పాయిల్, వీళ్ళ రాజకీయ కక్షలలో వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసే రాజకీయ నీచమైన ఎత్తుగడల్లో ఉన్నటువంటి సిస్టంలో మనం ఉన్నాం. దాన్ని ఎదుర్కోవడం కోసమే మేము కూర్చున్నాం ఇక్కడ. దయచేసి విన్నందుకు థ్యాంక్స్ అండి. మీరు ఒక అడ్వకేట్ అంటున్నారు, అమ్మాయి చేసిన దాంట్లో ఏం తప్పలేదు. చాలా వరకు సాయి భగీరథకి సంబంధించిన వీడియోలు వచ్చినాయి. 100% కోర్ట్ విల్ డూ ఇట్స్ ఓన్ కోర్స్. తప్పు ఉంటే శిక్షిస్తాడు, అనుభవిస్తానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు మీరు నేను జడ్జిమెంట్ చేయలేము. పొలిటికల్ రెప్యుటేషన్, గాంధీ కొడుకు వాళ్ళ అడ్రస్ లేదండి. ఆఫ్టర్ ఈయన వీరంతా అది క్వశ్చన్, అది సెకండరీ మ్యాటర్. పొలిటికల్ రెప్యుటేషన్ డ్యామేజ్ చేసడం కోసం చేసిన కుట్రలో భాగమే ఇది. దీని రిజల్ట్స్ వచ్చినప్పుడు మళ్ళీ కలుద్దాం. ఎఫ్ఐఆర్ ఉంది. ఎవరన్నా ఇండియాలో నేను చెప్పకూడదు ఇప్పుడు, మీ దయచేసి ప్రెస్ అంతా ఎఫ్ఐఆర్ తీసేసుకోండి. ప్రతి ప్రజలకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి. పోక్సో యాక్ట్లో పెట్టిన సెక్షన్స్ సేమ్ లాంగ్వేజ్ ఆఫ్ ద కాంటెంట్స్ ఎఫ్ఐఆర్లో ఉంది. ఇది ఇప్పుడు చెప్పకూడదు మేము, ఎందుకంటే కోర్టు విల్ డిసైడ్. డెఫినెట్లీ న్యాయం జరుగుతుంది. అది నేను సపోర్ట్ చేయట్లేదు, దయచేసి అది అర్థం చేసుకోవద్దు మీరు. అమ్మాయి విషయంలో ఎవరైనా బాధపడాల్సిన విషయమే. రేపు అమ్మాయి ఇన్నోసెంట్కి బయటపడుతుంది, లేదా అమ్మాయి గిల్టీ ప్రూవ్ అవుతుంది. ఎవరు లాస్ అవుతారు? మీ రాజకీయ ఎత్తుగడలో నెక్స్ట్ జనరేషన్ బలి చేయొద్దు. మీ పిల్లల్ని అమెరికాలో దాచిపెట్టుకోండి, ఇక్కడ పిల్లల్ని రోడ్డు మీదకి వేయండి. ఇదా రాజకీయ చతురత? చట్టం తన పని తను చేసుకునే మార్గాన్ని అడ్డం పెట్టుకొని కోర్టుని అబ్యూజ్ చేస్తాం, కోర్టు ప్రాసెస్ని మిస్యూజ్ చేసే ప్రాసెస్లో మన పాలిటిక్స్ ఉన్నాయి. అది మంచిది కాదు. ఇది బండి సంజయ్ కేసున అది ఒక ఎగ్జాంపుల్. గతంలో ఎవరి పొలిటికల్ పిల్లల మీద ఇటువంటి పోక్సో డెఫినెట్లీ ఉంటాయండి, తెలంగాణకు సంబంధించి పర్టికులర్ డెఫినెట్లీ ఉండి ఉంటాయి. మీరు చూడండి, గూగుల్లో కొట్టి చూడండి, వస్తుంది. తప్పు తప్పే, అట్లా కాదు, నీకు అనవసరం. తప్పు తప్పే, తప్పు చేసినవాడు శిక్షించబడాలి. పొలిటికల్ డ్యామేజ్ కోసము మీరు క్వశ్చన్లో మీకు ఆన్సర్ తెలుసు, మీరు అడిగే క్వశ్చన్లోనే ప్రజలు తెలియకల్ల వాళ్ళు. నేను బండి కేసుని సపోర్ట్ ఇక్కడ ఎవరు చేయట్లేదు, దయచేసి అర్థం చేసుకోండి. కోర్ట్ విల్ డూ ఇట్స్ ఓన్ కోర్స్. అది క్వశ్చన్ కాదు అక్కడ. మీరు ఇంక లీగల్ ఆస్పెక్ట్స్లో ఎందుకంటే అడ్వకేట్ చెప్తున్నాను, మీ ఎఫ్ఐఆర్ చదవండి, మీరు చూసుకోండి, తెలిసిపోతుంది. అది ఇప్పుడు మనం డిసైడ్ చేయలేము. ప్రెస్ చేయలేదు, మేము చేయలేము, కుల సంఘం చేయలేదు, ప్రెస్ చేయలేదు. ప్రెస్ మీడియాకు వచ్చిన ఏ న్యూస్ లీగల్ అథెంటికేట్ కాదు యాజ్ పర్ ఎఫ్ఐఆర్. ప్రెస్ మీడియా మీరు ఏదైతే ప్రజల్లో ఉన్న మీడియా అంటే ప్రజల్లో ఉన్న డౌట్స్ కానీ, ప్రెస్ కానీ, బ్రదర్ ప్లీజ్, మీడియాలో ఉన్న డౌట్స్ కానీ, ప్రజల్లో ఉన్న డౌట్స్ కానీ కోర్టుకి రెస్పాన్సిబిలిటీ కాదు. న్యాయం అడ్వకేట్ కాబట్టి చెప్తున్నాను. మీ 5 కోట్ల సోకాల్డ్ ఎలిగేషన్స్ ఏమున్నప్పుడు కూడా ఇది ఎఫ్ఐఆర్ కాపీ, 2 ఎఫ్ఐఆర్ కాపీలు, వీళ్ళు వాళ్ళ మీద పెట్టింది, వాళ్ళు వీళ్ళ మీద పెట్టింది. దయచేసి పొలిటికల్ ఫ్రేలో రాజకీయ ఎత్తుగడలలో కోర్టు ప్రాసెస్ని మిస్యూజ్ చేయొద్దని కోరుకుంటున్నాం మేము. మా సంజయ్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ సంజయ్ ఏ పార్టీ అని మాకు అనవసరం. అదే దాని అర్థం అదే కదా. బ్యాక్వర్డ్నెస్ అప్గ్రేడ్ అయ్యే మూమెంట్ జరిగేటువంటి ఆటంకాల్లో ఇదొక పార్ట్ పొలిటికల్ అప్గ్రేడేషన్లో. ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే కేంద్ర హోంమంత్రిగా ఉన్నాడు, కొడుకును కాపాడుకునే ప్రయత్నంలో ఉంటాడు. డెఫినెట్లీ ఏ తండ్రి అయినా కూడా, దేవుడైనా కొడుకుని కాపాడుకునే ప్రయత్నంలో ఉంటాడు. కోర్టు డిసైడ్ చేస్తుందండి. తండ్రి జడ్జి కాదు కదా. రాజీనామా చేయాలి అని అంటున్నారు. అది ఇప్పుడు నేను చెప్పిన దానికి మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పినారు. మీరే చెప్పినారు. పొలిటికల్ కుట్రల పార్టీ ఇది. పొలిటికల్ కుట్రల పార్టీ ఇది. ఏది రాజీనామా చేస్తే కేసు కొట్టేస్తారా? ఆగండి ప్లీజ్. రాజీనామా కేసు శిక్ష, తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. రాజీనామా ఈజ్ ఇర్రెస్పెక్టివ్. మేజర్ కొడుకు అనేటువంటి మీ కంట్రోల్, ఎవరి కంట్రోల్ ఉంటే ఎవరికి తెలియదు. అది దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. తప్పు చేసిన వాడు శిక్షించబడాలి. సంజయ్ ఎందుకు రాజీనామా చేయాలి? ఫ్యూచర్లో జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో, రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో సంజయ్ రెప్యుటేషన్ పెరిగితే కొన్ని పార్టీలకు డ్యామేజ్ అయితే, కొంతమంది వ్యక్తులకు డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఇది ఫ్రేమ్ చేసినారు. మేము ఆ కేసుకి ఇంటర్ఫియరెన్స్ ఇక్కడ లేదు ఎవరికి. కోర్టు ఏం డిసైడ్ చేస్తే దానికి కమిట్ అవుతారు. ఒకటి, రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్లో జరగబోయే సంజయ్ రెప్యుటేషన్తో వచ్చే రిజల్ట్స్ని అడ్డుకోవడం కోసం వేసిన కుట్ర ఇది. దాంట్లో అందరూ ఉన్నారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. నాకు నీకు కుల సంఘం, ఇక్కడ మీరు వచ్చింది కుల సంఘం మీటింగ్కి,